అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అయితే రేపు 21వ తారీఖున సెప్టెంబర్ 21వ తారీఖున మహాలయ అమావాస్య. చాలామంది ఏం చెప్తూ ఉన్నారు అంటే మహాలయ అమావాస్య నాడు సూర్యగ్రహణం ఉంది అని. అది సూర్యగ్రహణం ఉంది కానీ మనకి లేదు. భారతదేశంలో ఎప్పుడు ఏర్పడుతుంది? అది రాత్రి ఏర్పడుతుంది. అది తెల్లవారుజామున 3 గంటల 23 నిమిషాల దాకా ఉంటుంది. రాత్రిపూట సూర్యుడు కనబడతాడా? కనిపించడు. అంటే భారతదేశానికి సూతక కాలం లేదు. సూర్యగ్రహణం భారతదేశంలో ఏర్పడటం లేదు. కాబట్టి సూర్యగ్రహణ ప్రభావం భారతీయులపై లేదు అని అర్థం. మరి ఎక్కడ ఏర్పడుతోంది అంటే న్యూజిలాండ్, ఫిజీ, అంటార్కిటికాలో కొంత భాగము, అలాగే ఆస్ట్రేలియాలో దక్షిణ ప్రాంతాలలోనే ఏర్పడుతోంది. ముఖ్యంగా న్యూజిలాండ్ మీద ఎక్కువ ప్రభావం ఉండబోతోంది. కాబట్టి ఈ సూర్యగ్రహణం వల్ల మనమేమీ ఇబ్బంది పడక్కర్లేదు. చాలామంది ఈ సూర్యగ్రహణం బాబోయ్ అంటున్నారు. కానీ సూర్యగ్రహణానికి మన భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సూర్యగ్రహణం కన్యా రాశిలో ఏర్పడుతోంది. ఎక్కడ? ఎవరైతే న్యూజిలాండ్, ఫిజీ, అంటార్కిటికాలోను, ఆస్ట్రేలియాలోను ఉన్నారో దక్షిణ ప్రాంతంలో వాళ్ళందరి మీద ఉంటుందన్నమాట. అక్కడ ఉన్నటువంటి వారికి కొన్ని రాశులకి ఆకస్మిక ధనలాభం. అవి ఏ రాశులంటే వృషభ రాశి, మిథున రాశి, మకర రాశి, కుంభరాశి. ఈ రాశుల వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ సూర్యగ్రహణం వల్ల. అది కూడా ఆ ప్రాంతాలలో, అంటే సూర్యగ్రహణం ఏ ప్రాంతాలలో అయితే ఏర్పడుతోందో, అక్కడ కనబడుతోందో ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళ మీద మాత్రమే ప్రభావితం చూపిస్తుంది. మన భారతదేశంలో సూర్యగ్రహణం కనపడదు. సూర్యగ్రహణం వల్ల వచ్చేటటువంటి ఏ రకమైనటువంటి ఫలితాలు మన మీద ప్రభావితం చూపించవు. మనం ఏ రకమైన దానాలు ధర్మాలు చేయక్కర్లేదు. సూతక కాలం అసలే ఉండదు. కాబట్టి నిరభ్యంతరంగా అన్ని పనులు చేసుకోవచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు.